హలో! హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీలత. నా థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, ఫైనల్లీ గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి నాకు వెరిఫికేషన్ పిన్ వచ్చిందండి. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ కూడా దీనికోసమే కష్టపడతారు. నా కష్టం ఈరోజు ఫలించింది. దీనికంతటికి నా సబ్‌స్క్రైబర్సే కారణమండి. నన్ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదేనండి గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి వచ్చిన వెరిఫికేషన్ పిన్. మీకు జూమ్‌లో చూపిస్తున్నాను. సో, దీనికోసం చాలా కష్టపడాల్సొచ్చింది. ఈ పిన్ రావాలంటే ఫస్ట్ మనం మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వాలండి. మన ఛానల్ మానిటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత మనకు యాడ్స్ అనేవి ఆన్ అయితాయి. యాడ్స్ ఆన్ అయిన తర్వాత మనకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుందనమాట. రెవెన్యూ మనకు $10 వచ్చిన తర్వాత మనము ఈ గూగుల్ యాడ్‌సెన్స్‌కి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఐడీ వెరిఫికేషన్ ఒకటుంటుంది. మన ఐడీ ప్రూఫ్ ఏదైనా సరే అంటే పాస్‌పోర్ట్ కానీ, అలాగే పాన్ కార్డ్ కానీ ఇలాంటివి మనం సబ్మిట్ చేయాలి. ఐడీ వెరిఫికేషన్ తర్వాత అడ్రెస్ వెరిఫికేషన్‌కి మనం అప్లై చేసుకోవాలి. అడ్రెస్ వెరిఫికేషన్ అనేది మన అడ్రెస్ కరెక్ట్‌గా ఇవ్వాలండి. నేను రాజంపేట నుంచి హైదరాబాద్‌కొచ్చాను. ఎందుకంటే ఇది అప్లై చేసిన తర్వాత మనకు పోస్ట్ వస్తే మనం లేకుంటే అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుందనమాట. దీనికోసమే నేను రాజంపేట నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అప్లై చేశాను. అప్లై చేసిన ఒక 5 డేస్‌లోనే ఇది వచ్చేసిందండి లెటర్ నాకు. ఇవాళే నేను దీన్ని తీసుకున్నాను. వెంటనే వీడియో చేస్తున్నాను. మీకందరికీ ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇది సాధించగలిగాననమాట. సో, ముందు ముందు నేను మంచి మంచి వీడియోస్‌తో, మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. అలాగే మీరు కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను ఆ వీడియోలను తప్పనిసరిగా చేస్తాను. అలాగే ముందుకు వెళ్తాను కూడా. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇది ఈ రోజునే అందుకున్నానండి. మీరు లేకుంటే నేను లేననమాట. మీ అందరి సపోర్ట్ నాకెప్పుడూ కావాలి కూడా. సో, ఈ పిన్ అనేది నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు. సో, రాగానే మీకందరికీ ఒక వీడియో చేసి చూపిద్దామని చేస్తున్నాననమాట. మీ ముంగటే నేను ఇది ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్టెడ్. ఈ పిన్‌లో 6 డిజిట్స్ ఉంటాయంటండి. నాకు కూడా తెలీదు. ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందా ఏంటనేది. ఫైనల్‌గా ఓపెన్ అయిందండి. సో, చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. సో, 6 డిజిట్స్ ఉంటాయండి. నేను చూపెట్టట్లేదు. ఫైనల్‌గా ఇలా ఉంటుందండి. మీకందరికి ఒక విషయం చెప్పాలండి. సో, ఈ మానిటైజేషన్ అయినాక ఇది ఎలా చేయాలి ఏంటనేది నాకు దీని గురించి అవగాహన లేదు. నేను టెక్ ఛానల్ వాళ్ళని కొంతమంది చూసాను వీడియోసు. నేను వికాస్ తెలుగు టెక్ అనే ఒక ఛానల్ అతన్ని కాంటాక్ట్ అయ్యాననమాట. వికాస్ గారైతే నాకు కొన్ని గైడెన్స్ ఇచ్చారు. అంటే మానిటైజేషన్‌కి ఎలా అప్లై చేయాలి? ఇలా మనం గూగుల్ యాడ్‌సెన్స్‌కి ఎలా దానికి ఎనేబుల్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా కొన్ని గైడెన్స్ ఇచ్చారనమాట. ఆ గైడెన్స్ కూడా నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి. సో, ఈ సందర్భంగా వికాస్ గారికి కూడా నేను థాంక్స్ చెప్తున్నాను. థాంక్ యూ వికాస్ గారు. థాంక్ యూ సో మచ్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే చాలామంది నన్నడిగారండి. మా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ ఏంటంటే, "నీకు డబ్బులొస్తున్నాయా? చాలా డబ్బులొస్తాయి గదా! యూట్యూబ్ నుంచి" అని. వాళ్ళకి ఇవన్నీ ఏం తెలీవు కదా! 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. అలాగే 1000 సబ్‌స్క్రైబర్స్ అవుతే గాని మన ఛానల్ అనేది మానిటైజ్ అవ్వదు. ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే నేను చెప్పేస్తూ ఉంటాననమాట. అలాగే నెగెటివ్ కామెంట్స్ కూడా మనము వింటూ ఉంటాము. ఇవన్నీ ఏం పట్టించుకోకూడదు మనము. ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు మన పనేదో మనం చేసుకుంటూ పోవాలి. మన కష్టానికి తగ్గ ఫలితం ఏదో ఒక రోజు వస్తుందండి. అలాగే మన ఫ్యామిలీ సపోర్ట్ గూడా మనకు అవసరమే. సో, నాకు ఇలా మంచి వీడియోలు చేయడంలో నా పిల్లలు కూడా నాకు కోఆపరేట్ చేశారనమాట. నా డాటర్ ఇన్ లా కానీ, నా సన్స్ కానీ. అలాగే నేను యూఎస్‌లో వ్లాగ్స్ చేస్తుంటే గూడా వాళ్ళు చాలా నాకు హెల్ప్ చేశారు. నాకు సపోర్ట్‌గా నిలిచారనమాట. నాకు అమెరికాలో చేసిన హోమ్ టూర్ వీడియో అనేది చాలా వైరల్ అయిందండి. ఇప్పటికీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి. నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి కారణం ఆ ఒక్క వీడియోనేనండి. సో, యూఎస్‌లో వెళ్ళినప్పుడు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ప్రెజెంట్ నేను ఇక్కడ
ఇండియాలో ఉన్నాననమాట. ఇండియా నుండి నేను రాజంపేట నుంచి వ్లాగ్స్ చేస్తున్నాను. సో, నన్ను ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆదరిస్తున్నారు. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. కొత్తగా యూట్యూబ్‌లోకి రావాలనుకునే వాళ్ళకి నేనొక సజెషన్ ఇస్తున్నానండి. ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ అండి. సో, మీ టాలెంట్‌ని ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఎంతో కొంత ఇన్‌కమ్ కూడా మనకు జనరేట్ అవుతుంది. సో, మీరెవరైనా సరే అంటే ఎలాంటి వీడియోలు చేయాలి? మనకు వ్యూస్ వస్తాయా? రావా? ఇలా కన్‌ఫ్యూజన్‌లో చాలామంది ఉంటారు. సో, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. కంటెంట్ అనేది ఎక్కడో ఉండదు. మీ చుట్టూనే ఉంటుంది. మీ దగ్గరలో మీకు తోచింది చేయండి. మీరు ఒక షాపింగ్ చేస్తున్నప్పుడు గానీ, లేదా మీ ఇంట్లో జరిగే ఏదైనా ఒక సిట్యుయేషన్ కానీ, లేదా ఒక కుకింగ్ కానీ, ఏదో ఒకటి చేసి మీరు మంచిగా వీడియో ఎడిటింగ్ చేసి, ఒక మంచి టైటిల్ ఇచ్చి, ఒక థంబ్‌నెయిల్ చేసి మీరు వీడియో పెట్టండి. అలాగే తప్పకుండా అది ఏదో ఒక రోజు మీకు ఆహ్, అది మీరు ముందుకనేది వెళ్తారు. ధైర్యంగా మీరు స్టెప్ అనేది వేయండి. నాకు గూడా ఇన్‌కమ్ అనేది ఇప్పుడిప్పుడే జనరేట్ అవుతుందండి. అంటే ఒక్కొక్క వీడియోకి రూ. 40, రూ. 30 అలాగే షార్ట్స్‌కైతే 70 పైసలు, 40 పైసలు ఇలా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అంటే మనం పెట్టే ప్రతి వీడియోకి ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుందనమాట రెవెన్యూ అనేది. సో, వీడియోస్ అనేది పెడుతూ పోవాలి. ఎన్ని వీడియోస్ పెడుతూ వెళ్తుంటే మనకు రెవెన్యూ అనేది మనకు ప్రతి వీడియోకి వస్తూ ఉంటుంది. సో, దీని వెనకాల చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనం ఎదిగే కొద్దీ మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు, అలాగే జెలసీతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, అవన్నీ మీరు ఇగ్నోర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ అంటే క్రియేటర్స్‌కి ఏదైనా డౌట్స్ గాని అలాంటివి ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మీ అందరి కోసం నేను త్వరలో ఒక లైవ్ కూడా చేయబోతున్నాను. సో, ఆ లైవ్‌లో మీ డౌట్స్ ఏవైనా ఉంటే నన్ను అడగొచ్చు. సో, వాళ్ళందరికీ నేను క్లియర్ చేస్తాననమాట. డౌట్స్ అంటే నాకు తెలిసినవి, నా అనుభవంతో చెప్తున్నవి ఏదైనా ఉంటే మీకు చెప్తాను. సో, ప్రతి ఒక్కరికి కూడా నేను హెల్ప్ చేస్తాను కూడా. సో, ఇదండి. సో, ఫైనల్‌గా నా జర్నీ మీతో షేర్ చేసుకున్నాను కూడా. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ఎందుకంటే వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్ అవ్వట్లేదనమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. సో, మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవి చేస్తే గనక నా వీడియో మరింత ముందుకెళ్తుందనమాట. నాకు మోటివేషన్ కూడా అవుతుంది. సో, ఇదండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.